వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. జనసేనకు సంబంధించి కీలక నేత కిషోర్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ప్రధానంగా జిల్లాలో రాజకీయ పరిస్థితులు ఒకసారిగా హీట్ ఎక్కాయి. ఇటువంటి నేపథ్యంలో మనుక్రాంత్ రెడ్డి పార్టీ మారారు, జిల్లా అధ్యక్షులు జనసేన. సో ఇది పార్టీ మీద ఏ విధమైన ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది? ఏ విధమైన ఎఫెక్ట్ చూపించలేదండి. నేను యాక్చువల్గా మొన్నటి రోజున ఆయన ప్రకటించింది 8 గంటలకి రంజాన్ నెలపొడుపు కనపడగానే వాళ్ళ పండగ ప్రారంభమైంది. జన సైనికులందరినీ కూడా నియంతృత్వ ధోరణిలో అణిచివేతకు గురేస్తున్నారు 3 నెలల నుంచి మనుక్రాంత్ రెడ్డి గారు. సీటు రాదని తెలుసుకున్నప్పటి నుంచి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ కనీసం జెండాలు కండవాళ్ళు కూడా అందించలేని పరిస్థితిలో ఉన్నారు. నిజంగా కార్యకర్తలందరూ కూడా ఆ రోజున తీయని వేడిక చేసుకున్నాం, డైరీ మిల్క్ పంచుకొని. ఇంకా పోతే వివరాల్లోకి పోతే జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారికి జన సైనికులు జనసేన కార్యకర్తలు కట్టుబడి ఉన్నారు. బీరు బిర్యానీ మందుకి వాటికి ప్రలోభాలకు లొంగకుండా స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే దాన్ని చేసి దానికి సిద్ధంగా ఉన్న కార్యకర్తలు, 1-2 వెళ్ళిపోయిన వ్యక్తిగత లాభాలకు వెళ్ళిపోయిన నాయకులకి పార్టీ వల్ల ప్రభావం అయితే, పార్టీ మీద ప్రభావం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఆయన నీడ తప్పిస్తే మరో వ్యక్తి కూడా వెళ్ళిన దాఖలాలు లేవు. పక్కన మిత్రపక్షాల పార్టీలు కూడా వాటిని నమ్మే పరిస్థితులు లేరు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించుకొని ఆయా కార్యకర్తలను సమన్వయం పరుచుకునే పరిస్థితి ఉందే కానీ జనసేన పార్టీలో జనసేన నాయకుల ఇంపార్టెన్స్ ఏం లేదు. జనసేన పార్టీ పేరు పవన్ కళ్యాణ్ గారి పేరు తెలుసుకొని ఎదిగిన వాళ్ళమే కాబట్టి ఖచ్చితంగా దీని పెద్ద ఎఫెక్ట్ అయితే ఉండదని. అంటే ప్రధానంగా తీసుకుంటే నగర నియోజకవర్గంలో నారాయణతో ఉండేటువంటి కొద్దిమంది తప్ప మిగతా లీడర్స్ ప్రభావం కోల్పోయారు. ఇప్పుడు కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి కావచ్చు, అనురాధ కావచ్చు, అలాగే రమేష్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రభావం కోల్పోయారు. ఇంతకుముందు వీళ్ళ గళం అయితే వినిపించేది. సో అటువంటి గళాలు నారాయణ వచ్చిన తర్వాత ఒక్క నారాయణ గళం తప్ప మిగతా ఏది వినపడడం లేదు. అటువంటి పరిస్థితుల్లో మనుగడ కష్టమవుతుంది అనేటువంటి కాన్సెప్ట్తోనే ఆయన వెళ్ళిపోయారు అనేటువంటి మాట వినిపిస్తోంది. కరెక్టేనా? అదేంటి, యాక్చువల్గా మాకు ఆయన చెప్పేవాళ్ళు ఎలక్షన్లు దగ్గర పడినప్పుడు స్టార్స్ చాలామంది ఉంటారు, కానీ హైలైట్ చేయాల్సింది సింగిల్ స్టారే ఉంటుంది. ఒక్క కేంద్రంగా చేస్తేనే ఆయన చేసిన మంచి పనులు, ఆయన వస్తే మనం తీసుకోగలిగిన అభివృద్ధి ఏంది, ఆయన సాధించగలిగిన ప్రగతి ఏంది అనేది చూపించాలి. ఫోకస్ అంతా వన్ మీద చూపించాలి. ఈవెన్ దో తెలుగుదేశం పార్టీ పెద్ద పార్టీ అయినప్పటికీ, చాలామంది పెద్ద నాయకులు ఉన్నప్పటికీ సింగిల్ టార్చ్ బేరర్గా ఇప్పుడు ఈరోజు నారాయణని ముందుకు ఎందుకు తీసుకొస్తున్నారంటే ఆయన గెలవాలి కాబట్టి దీన్ని అందరూ ఒప్పుకోవాల్సిన పరిస్థితి. ఇదేం కొత్త ఏం కాదు. పొత్తు ధర్మంలో ఆయా నాయకులు ఎవరైతే వాళ్ళు ముందు పెట్టుకొని వాళ్ళ పక్కన పెట్టుకునే పరిస్థితి ఉంది. ఈరోజు తెలుగుదేశం జనసేన క్యాంపెయిన్స్ చూస్తుంటే నిన్న 37వ డివిజన్లో శ్రీధర్ గారి పక్కన మధ్యలో నిల్చుకొని జనసేన తెలుగుదేశం బీజేపీ సపోర్ట్ చేస్తే మనం ప్రభుత్వం ఫామ్ చేస్తామని చెప్పినప్పుడు ఒక డివిజన్ స్థాయి నాయకుడు, 37వ డివిజన్ స్థానిక నాయకుడు షాన్వాస్ గారు అక్కడ ఉన్నారు. వంశీ అని బలమైన వర్గం గల మా డివిజన్ నాయకుడు ఆ ముందు పక్క రథాన్ని నడిపిస్తున్నారు. ఇటుపక్క మూడో పక్క నేనున్నాను, బీజేపీ వాళ్ళందరూ కూడా పక్కన ఉన్నారు. ఇది మనం అవమానంగా భావించడానికి అవకాశం లేదండి. ఎందుకంటే ప్రధానంగా తీసుకుంటే కీలకమైనటువంటి నేతలు మీరు కావచ్చు, మనుక్రాంత్ రెడ్డి కావచ్చు, అలాగే వినోద్ రెడ్డి కావచ్చు, వెళ్ళిపోయిన వినోద్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా కీలకమైన నేతలు తమకు నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటిస్తారు అని చాలా వరకు, ఇప్పుడు కోవూరు వరకు తీసుకుంటే ఖచ్చితంగా కిషోర్కి అక్కడ ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ప్రచారం అయితే భారీ స్థాయిలో జరిగింది. అలాగే సిటీ తీసుకుంటే మనుక్రాంత్ రెడ్డి లేదంటే కేతం రెడ్డి, వినోద్ రెడ్డి మధ్య పోటీ అనేటువంటి విధంగా వాళ్ళు కూడా ప్రచారం చేస్తూ వెళ్ళారు. సో 1.5 year 2 years ఒక వ్యక్తి ఆ విధంగా ప్రచారం చేయాలంటే తన సొంత డబ్బులు చాలా వరకు ఖర్చు అవుతాయి. ఒక సామాన్యుడిగా మీకు తెలుసు ఎంత ఖర్చు ఉంటుంది. సో ఇదంతా కూడా ఇప్పుడు బూడిదల పోసిన పన్నీర్ అయిందా? అంటే తమ అధినేత తీసుకున్న నిర్ణయం వల్ల? లేదండి, ఇది యాక్చువల్గా నేనే ఎవరినో ఎందుకు చెప్పుకోవాలి, నేనే చెప్పుకుంటాను. నా ప్రస్థానం రాజకీయంగా 6 సంవత్సరాలు. కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టాలన్నా నా దగ్గర లేవు. నన్ను నమ్మి పెడతారు అనేది తర్వాత సంగతి, కానీ ప్రస్తుతానికి ఎవరిని చేయిచాచి పైసా అడగలేదు. నేను సాధారణ మధ్యతరగతి చెందిన ఒక యువకుడిని. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు జిల్లాలో ప్రతి ఒక్కరికి నేను తెలుసు. జిల్లాలో 10 నియోజకవర్గాల, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎవరెవరికైతే తెలుసో ప్రజలకి, వాళ్ళందరికీ ఆల్మోస్ట్ నేను తెలుసు. ఇది నా పార్టీ ఇచ్చిన గౌరవం. నాకు పవన్ కళ్యాణ్ గారి పార్టీలో జనసేన పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజా సమస్యలపైన పోరాడుతున్నామని చెప్పి మా నెత్తిన కిరీటాలు పెట్టారు ప్రజలు. ఎక్కడ పోతున్నా కూడా గత 6 సంవత్సరాల కిందట నేను జాగింగ్ డ్రెస్ వేసుకొని టీషర్ట్ వేసుకొని బయటికి వెళ్ళిపోతే కూడా ఎవరు పట్టించుకోరు. ఈరోజు ఆ కారు పోతుంటేనే ఆపి అన్న నమస్తే అని చెప్పే పరిస్థితి ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఆశయ తీసుకెళ్ళగలిగే వారధులు వీళ్ళు అని నమ్మారు.
మమ్మల్ని ఖచ్చితంగా గౌరవం ఉంది. నమ్మారు కరెక్టే, కానీ మీరు పడ్డ శ్రమ ఫలితం ఎక్కడ? రికగ్నైజేషన్. ఈరోజు సరిపోతుందా? రాష్ట్ర పరిస్థితి దారుణంగా ఉంది. ఈ పరిస్థితిని మనం మార్చాలి, ఈ ప్రభుత్వాన్ని మార్చాలి. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు బహిరంగ ప్రకటనలో అయితే 2 సంవత్సరాల నుంచి అయితే 1.5 సంవత్సరం నుంచి దాదాపు మనం యాంటీ వైసీపీ ఓట్ని నిర్మూలించాలి, తర్వాత మిమ్మల్ని నాయకులుగా నేను ఎదుగుస్తాను అని చెప్పారు. అంటే నేను చెప్తున్నా ఒకటి, మా సీఎం పవన్, అదే కదా మీ నినాదం. సో ఇప్పుడు ఏమైంది? మా నాయకుడు పవన్, నేను ఎప్పుడు సీఎం పవన్ అని చెప్పలేదు, ఓవర్ కాన్ఫిడెన్స్ పోలేదండి. 21 స్థానాల్లో పోటీ చేసే మేము జనసేనకు చాలామంది ట్విట్టర్లో ఫేస్బుక్లో రాబోయే సీఎం కాబోయే సీఎం పవన్ అని చెప్పలేదా సార్? రాజకీయాలు నౌ ఆర్ నెవర్ అనేది ఉండదండి. ఇప్పుడు మన ఎన్టీ రామారావు గారు పార్టీకి వచ్చిన విధానం వేరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫాదరు ఎన్నో సంవత్సరాలు ఫైట్ చేసి ఒక మంచి నాయకుడిగా. అంటే కిషోర్, ఇక్కడ 21 సీట్లతో దాంట్లో కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు ఇచ్చి రానున్న ఎన్నికల్లో మేమేదో చేస్తామంటే జనాలు నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మాలండి. ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం పార్టీలో నుంచి కానీ పక్క నుంచి వలస వచ్చిన వాళ్ళు ఎవరు చెప్పండి? అవినీతి నాయకులు ఎవరు చెప్పండి? కేసులు లేని నాయకులు ఎవరు చెప్పండి? వీటిలే నమ్మినప్పుడు 21 సీట్లు తీసుకొని అవినీతి ప్రభుత్వాన్ని కిందకి దించుతానంటే ఎందుకు నమ్మరు? మేమే ఎమ్మెల్యేలో మేమే సీఎం అని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పలేదు. గెలిచిన విధానాన్ని బట్టి, గెలిచిన సీట్లను బట్టి ఖచ్చితంగా అదేమంటారు గేమ్ చేంజర్ అయితే అవుతారు. అంటే డబ్బు ఉన్నవాళ్ళు, ధనవంతులు, అటువంటి వాళ్ళకే సీట్లు ఇచ్చారు. ఇక్కడ పేదవాళ్ళు, కామన్ మ్యాన్కి ఎవరికి సీట్లు దక్కలేదు జనసేనలో. అంటే కామన్ మ్యాన్ అంటే విన్నింగ్ పొజిషన్ తీసుకున్నాను అనమాట. విన్నింగ్ పొజిషన్ ఇప్పుడు నేను ఇంకొక వ్యక్తి తీసుకున్నప్పుడు నాకెంత పర్సంటేజు, మీకెంత పర్సంటేజు, ఆ విషయాల్లో తెలుగుదేశం పార్టీ సర్వే చేసింది, జనసేన పార్టీ సర్వే చేసింది. ఎక్కువగా అదే ఫాలోయింగ్ ఉన్న సర్వే కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఫాలోయింగ్ తీసుకొని వీటిలన్నింటినీ బేరేజ్ చేసుకొని 151 సీట్లు సాధించిన జగన్మోహన్ రెడ్డిని గద్దె దించే ప్రయత్నంలో భాగంగా ఆయన తీసుకున్న నిర్ణయం అది. మేము పెట్టిన డబ్బులతో, మాకున్న ఫాలోయింగ్తో మేము ఈ స్థాయికి అయితే రాము. అదే అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు నిరసన గడం వినిపిస్తోంది జనసేన నుంచి, కీలక నేతల నుంచి? ఇప్పుడు బోతుల మహేష్ దగ్గర నుంచి అందరూ కూడా చాలా వరకు నిరసన గడం అయితే వినిపిస్తోంది. ఒప్పుకోవాల్సిన విషయం. ఇన్ని రోజులు నమ్మకం ఏదైతే ఉందో అధినేత మీద, ఆ నమ్మకాన్ని బొమ్ము చేశాడు పవన్ కళ్యాణ్. అంటే నమ్మకం బొమ్ము ఈ మాటలకి ఇక్కడ అర్థం లేదండి. నేను 2018 సెప్టెంబర్ అప్పుడు ఆయన మాటలు విన్నాను. రాజకీయాల్లో అవినీతి చేయకండి, మీరు డబ్బు పెట్టి అంటే ఎక్స్ట్రాగా ఎంత ఖర్చు పెట్టాలో అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టి రాజకీయం చేయాలనుకుంటే నా ప్రభుత్వం ఏర్పడితే మీరు అంతకంతా ఖర్చు పెట్టుకోవాలి, అదే లాభపడాలని చూస్తే కుదరదు, నేను అవినీతిని సహించను అని చెప్పారు. దానికోసం 1 దశాబ్ద కాలం పడుతుంది. నామినల్గా ఏం ఖర్చులు పెట్టుకోగలరో అదే పెట్టి మీరు ముందుకెళ్ళండి అని చెప్పి. అంటే గుండె మీద చేసుకుని చెప్పండి, ₹1 ఖర్చు పెట్టకుండా, ₹1 ఖర్చు పెట్టకుండా ఈరోజు పార్టీలో గెలవగలిగేటువంటి పొజిషన్ ఉందా? ₹1 ఖర్చు పెట్టుకోకుండా ఎందుకున్నారండి? అంటే మామూలుగా చెప్తున్నా, జనరల్గా అంటే ఓటర్కి ప్రలోభ పెట్టకుండా, ఇట్ మీన్స్ ఓటర్కి ప్రలోభ పెట్టకుండా గెలిచేటువంటి పరిస్థితి ఉందా? ఓటర్ ప్రలోభాలు 100 రకాలుగా ఉండండి. ఓటర్ ప్రలోభ పెట్టకుండానే గెలవమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మొదటి మాట చెప్పారు. అంటే మీరు ₹1 అన్నదానికి నేను ఆన్సర్ చెప్తాను. మాకు కొంతమంది నాయకులు వచ్చారు, ఏమిందో ఇప్పుడు వెళ్ళిపోయిన నాయకులు కూడా అనుకోవచ్చు, 12 గంటల దాకా, అంటే 12 దాటి 2 గంటల దాకా మనతో తిరిగిన వర్గం ఏదైతే ఉందో వాటికి భోజనాలు పెట్టడానికి కూడా వెనకాడే పరిస్థితి ఉంది. ఆ ₹1 నేను నమ్మను. నువ్వు నాయకుడు అవ్వాలంటే మినిమం కొంత ఖర్చు పెట్టుకోవాలి. అది ఫీడ్ ఉంది. ఈరోజు ప్రపంచం అంతా కూడా సేవా గుణంతో ఏం లేదు. ఒకప్పుడు ఏదో చెప్పేస్తే వీటిని కథలుగా రాశారు. అడుగు వెయ్యాలంటే తీయాలంటే రూపాయితో ఆధారపడి ఉంది. కనీసం ఆ డివిజన్ స్థాయిలో పట్టులేని నాయకులకి గొంతు కోసానంటే ఇది హేయమని చర్య. ఇవేందో మా జిల్లాలో చూస్తే ఒక నియోజకవర్గంలో ఒక డివిజన్లో 20 మంది పేరు లెక్కన 28 డివిజన్లకు ఇవ్వలేని నాయకులు మాకు అన్యాయం జరిగిందంటే మాకు హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు వాళ్ళ పేర్లు అంత రికగ్నైజ్ అయ్యాయంటే పవన్ కళ్యాణ్ గారే కారణం. దీన్ని 1 దశాబ్ద కాలం పాటు నిలబడాలి. ఏదైనా కూడా రాజకీయంగా మనం ఒక నిలకడ మీద ఉండాలి. నిలకడ మీద ఉన్నప్పుడే మనం నమ్మే పరిస్థితి ఉంటుంది. ఓకే, జనసేన జిల్లా అధ్యక్ష పోటీలో ఓవరాల్గా మీ పేరు పక్కన పెడితే, మీ పేరు ఎలాగ ఉంటుంది పక్కన పెడితే, మిగతా నాయకులు ఎవరు ఉంటారు? నా పేరు ఉంటుందని కూడా నేను అనుకోవట్లేదు. ఆల్మోస్ట్ ఇప్పుడు వేములపాటి అజయ్ గారు 3 నెలల నుంచి ఈ విషయాలను పసిగట్టి, నాగబాబు అన్న బాగా క్లోజ్ ఫ్రెండ్, పవన్ కళ్యాణ్ గారు జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పటికి కూడా బాధ్యతలను అప్పచెప్పున్నాడు. డీమ్డ్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మా వేములపాటి అజయ్ గారు. ఎందుకంటే ప్రతి మనిషికి మనస్పర్ధలు ఉంటాయి, ఒక మనిషికి భావాలు కలవు. వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడగలిగినప్పుడు అన్నీ శుద్ధమణిగిపోతాయి. అన్ని పార్టీల్లో కూడా వివాదాలు ఉన్నాయి. కూర్చోబెట్టి మాట్లాడలేకపోయినా జిల్లా అధ్యక్షుడు ఫెయిల్ అవుతారు. కూర్చోబెట్టి మాట్లాడగలిగిన వాళ్ళే
ముందుకు తీసుకెళ్తారు. వేములపాటి అజయ్ గారి పేరు గట్టిగా ఉంది. నాది అనే పేరు కూడా పక్క తీసి ఆయన ముందు పెట్టాలని కోరుకుంటున్నాను. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది జనసేన నుంచి? మేము ఇప్పటికే 10 నియోజకవర్గాల్లో, ఉమ్మడి నియోజకవర్గాల్లో వాళ్ళ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని జంప్ చేసేస్తున్నాం. ప్రతి డివిజన్లో కూడా స్వచ్ఛందంగా మా పార్టీ తరఫున పనిచేయగల కార్యకర్తలను వాళ్ళతో చెప్పాము. ఈరోజు ఈ నెల్లూరు రూరల్లో కూడా పోయి చెప్పాం. ఒక తెలుగుదేశం కార్యకర్తకి ఇబ్బంది అయితే నేరుగా ఎమ్మెల్యే నుంచి ఎట్లా సంపాదించవచ్చో అట్లాగే జనసేన నాయకులు కూడా మీరు హెల్ప్ చేయాలి. వాళ్ళ మీ పిల్లలతో పాటు వాళ్ళని కూడా చూసుకోవాలని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. దాదాపుగా 1000 మంది క్రియాశీలక సభ్యులు, 1200 మంది క్రియాశీలక సభ్యులు సిటీలో, రూరల్లో దగ్గర 600-700 మంది. వీళ్ళందరూ కూడా మా డివిజన్లో మేము ఏమి ఎలక్షనీరింగ్ చేయాలని అడిగే పరిస్థితి ఉంది. మా మద్దతుగా మా ఓట్లు వేయడమే కాకుండా ప్రజాప్రభుత్వం ఏర్పరిచేదానికి సైకిల్ గుర్తు ఓటేయమని చెప్పి అన్ని నియోజకవర్గాల్లో కూడా ముందుకు తీసుకెళ్తాం. చివరిగా ఆపరేషన్ ఆకర్ష్ లాంటి ప్రలోభాలు పెట్టి ఎవరన్నా మిమ్మల్ని ఇతర పార్టీలోకి ఆహ్వానిస్తే మంచి పొజిషన్ ఇస్తామంటే వెళ్ళే అవకాశం ఉందా? రాజకీయాల్లో ఎవరి మాట ఇన్స్టెంట్గా వినాల్సిన అవసరం లేదు. పైపిచ్చి ఏంటంటే డబ్బు తీసుకున్నప్పుడు వాళ్ళకి మనం లొంగి ప్రవర్తించాలి. పవన్ కళ్యాణ్ గారి సీట్ల విషయంలో డబ్బులు ఎందుకు తీసుకోలేదంటే వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే నాకు డబ్బులు ఇచ్చున్నారు కదా, వాళ్ళని మనం ఒప్పుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఆ పార్టీ సిద్ధాంతాలతో వచ్చిన మాకు కూడా అట్లాంటి పరిస్థితి లేదు. బయటికి వెళ్ళిపోవాలంటే ఈ పార్టీకి 10 సార్లు వెళ్ళిపోయేవాళ్ళం. ఆశయాలను తీసుకెళ్ళాలి, మేము లాభపడాలి కాదు, సమాజం లాభపడాలని కోరుకునే వాళ్ళం. పవన్ కళ్యాణ్ గారు ఈ పొజిషన్లోంచి తీసేసి నేను డివిజన్ స్థాయిలో ఇస్తున్నానన్నా కూడా మేము ఇక్కడే ఉంటాం. ఈ అభిమానాన్ని తీసుకుంటానే ఉంటాం. డబ్బు అనేది ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కోసారి పోతుంది. పొజిషన్ మాత్రం సీనియారిటీని బట్టి ఖచ్చితంగా వస్తుంది ఏ పార్టీలో అయినా నమ్ముతున్నాను. వెళ్ళే పరిస్థితి అయితే లేదు. ఏ రోజుకైనా అధినేత గుర్తిస్తాడు అనేటువంటి ఒక చిన్న ఆశతో అయితే కిషోర్ ఉన్నారు. అలాగే తమ టీం ఏదైతే ఉందో మొత్తానికి అధినేత నిర్ణయాన్ని బట్టి, సో అధినేత ఎవరికి సపోర్ట్ చేయమంటే, ఇప్పుడు తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తామంటున్నారు. ఎవరికి సపోర్ట్ చేయమంటే అధినేత నిర్ణయమే శిరోధార్యం. సో ఆ విధంగా వెళ్ళిపోతాం. ఏ రోజుకైనా 10 ఏళ్ల తర్వాత అయినా కూడా తనకు గుర్తింపు అయితే ఖచ్చితంగా వస్తుంది అని ఆశిస్తున్నారు కిషోర్. ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో స్పెషల్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.